హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు చూపించేది అర్థమైపోయే ఉంటుంది ఈ పాటికి. ఇదిగోండి, చూసారా? నేను అన్ని ఫ్రీజర్లో దాచుకుంటాను. అలాగే ఇది కూడా దాచాను అనమాట. ఇది పచ్చి జీడి పప్పు అనమాట. అయితే నేను ఇది దాచి ఇప్పుడు మే వచ్చేటప్పటికి, వచ్చే మేకి 2 years కంప్లీట్ అయిపోద్దండి. ఇక ఈ 2 years నుంచి నేను ఇలా ఫ్రీజర్లో దాచుకుని కొద్దిగా వాడుకుంటున్నాను అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వాడుకుంటాను. ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళినప్పుడు, చిన్ననాటి స్నేహితుల్ని కలవడానికి ఊరెళ్ళాను. ములగపూడి అనే ఒక ఊరు, అక్కడ చదువుకున్నాను అనమాట నేను. మా నాన్నగారు అక్కడే జాబ్ చేసేవాళ్ళు. అయితే అక్కడికి వీళ్ళందరిది కలవడానికని అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు ఇది వాళ్ళు నాకు ఇచ్చారు. మేము అక్కడ మా నాన్నగారు జాబ్ రీత్యా అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు మాకు చాలా ప్రేమగా అసలు ఇవి కోసి ఇచ్చారండి. వాళ్ళకి జీడి తోటలు ఉన్నాయన్నమాట. జీడి తోటలు ఉన్నప్పుడు ఇలాగా కోసి ఇచ్చారు. ఇవి కోసి ఇస్తే చేతులన్నీ చాలా పాడైపోతాయండి. ఇలా మొత్తం పాడైపోతాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి వీటిని. అందుకని వాళ్ళంతా ప్రేమగా ఇచ్చారనమాట. కోసి ఇవన్నీ నేను కోసుకోలేనని చెప్పి, మీ చేతులన్నీ పాడైపోతాయి, మీరు వద్దమ్మా నువ్వు కొయ్యొద్దు, మేమే కోసి ఇచ్చేస్తామని చెప్పి ఇలాగ కట్ చేసి 2 ముక్కలు చేసి ఇట్లా ఇచ్చారనమాట. అయితే ఈ కొంచెం కలర్ అయితే మారిందండి. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 1 day పట్టేస్తుంది. వాళ్ళు పాపం ఈరోజు పొద్దున్న కోసిస్తే నేను మర్నాడికి ఇక్కడికి రావడం అయింది. ఆలోపు ఇది కొద్దిగా ఇట్లా అయిపోతుంది అనమాట. వెంటనే ఫ్రీజర్లో పెట్టేసుకుంటే ఇట్లా ఏమి కాదు, తెల్లగా ఉంటుంది. నేను ఫ్రీజర్లో పెట్టుకోవడం 1 day లేట్ అవుతుంది కదా, నేను అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి వచ్చేటప్పటికి, అందుకని ఇలా అయ్యింది. అయితే మాత్రం అయినా కూడా రుచి అయితే మాత్రం మారదండి, సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. మనం ఒకసారి నీళ్ళలో నానబెట్టేసుకుని దీన్ని ఇలాగ కడిగేసుకున్నాం అనుకోండి, పై పొర తీసేయాలి. ఈ పొర తీసేసుకోవాలి. నీళ్ళలో వేసేస్తే పొర వచ్చేస్తుంది అనమాట. కడిగేసుకుని చేసుకోవాలి. వాళ్ళంతా ప్రేమగా అభిమానంగా ఇచ్చినందుకు నేను అలా కొద్దిగా తీసుకుని నేను వండుకుంటున్నాను అనమాట. చూసారా, నేను ఎన్ని సంవత్సరాలు 2 years అయిపోతుంది. ఇప్పుడు 2 years నుంచి నేను ఇలా దాచుకుని కొద్దిగా చేసుకుంటాను. ఇప్పుడు దీంతో మనం వంకాయ, ఇదిగోండి ఈ వంకాయ జీడిపప్పు కూర చేసుకుందాం. ఎండిపోయినాయి చూసారా, ఈ వంకాయలు కూడా ఏమీ బాగలేదు. ఈ వంకాయలతోటి వంకాయ జీడిపప్పు కూర చేసేసుకుందామండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అంటే చూసారా, వాళ్ళని ఇంకా మర్చిపోకుండా ఎప్పటికీ వాళ్ళు ఇచ్చారనే గుర్తుగా నేను అట్లా కొద్దిగా దాచుకుని కొద్దిగా అట్లా చేసుకుంటూ ఉంటాను అనమాట. చూడండి, ఈ జీడిపప్పును అయితే ఐస్ కనిపించింది కదా మీకు, ఇదిగో ఇది ఇట్లా నీళ్ళల్లో వేసేసి కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, మాకైతే ఇక్కడ ఎండ పడుతూ ఉంటుంది. ఇక కిటికీలో నుంచి ఎండ పడుతూ ఉంటుంది. చూసారా, కిటికీలో నుంచి ఎండ వస్తూ ఉంటుంది. ఆ ఎండ కిరణాలు ఇక్కడ పడుతూ ఉంటాయి. ఇదంతా ఇవన్నీ అయితే చేయాలండి. కొన్ని అయితే ఉంచిస్తాను, మళ్ళీ వాళ్ళని గుర్తు చేసుకుంటూ మళ్ళీ కొంచెం తర్వాత చేస్తాను ఇవన్నీ. మరి వాళ్ళంతా అభిమానంగా, నిజంగా చాలా కష్టం అండి ఈ జీడి గింజలు కోయడం అనేది. చాలా కష్టం అనమాట. ఆ కష్టంతో వాళ్ళు చక్కగా, వాళ్ళు ఎంత అభిమానం, ఎంత ప్రేమ లేకపోతే ఇస్తారు చెప్పండి. ఇలాగా ఇన్ని కాయలు కోసి వాళ్ళు ఇచ్చారు. చేతులు అయితే బొబ్బలెక్కిపోతాయి. అసలు మనం ఇట్లాంటివి అయితే కొయ్యలేమండి. నేనైతే అసలు కొయ్యలేను, చేతులంతా పాడైపోతాయి. అసలు చేయనివ్వరు పాపం వాళ్ళు. ప్రత్యేకించి చెప్పాలంటే వాళ్ళైతే మమ్మల్ని అయితే అస్సలు చేయనివ్వరు. చిన్నతనం నుంచి అట్లా వాళ్ళు చాలా బాగా చూసుకునేవాళ్ళు అనమాట. ఎందుకంటే టీచర్ అంటే అంత గౌరవం ఉంటుందండి. మా నాన్నగారు స్కూల్ టీచర్ కాబట్టి అక్కడ చేసినప్పుడు చాలా గౌరవంగా చూసుకునేవాళ్ళు. అలాగే మా టీచర్ పిల్లలను కూడా చాలా గౌరవంగా చూసుకునేవాళ్ళు అనమాట. చూసారా, ఇది పొర వచ్చేస్తుంది. ఇలాగా చూపిస్తున్నాను మీకు నేను ఒక చేతితోటి ఈ ఫోన్ పట్టుకున్న ఒక చేతితో తీసి చూపిస్తున్నాను మీకు నేను. ఇలా నల్లగా ఉందని మాత్రం ఏమనుకోకర్లేదండి, రుచి అయితే బాగుంటుంది. ఇవన్నీ మరి నేను వేస్ట్ అయితే చేయను కదా. వాళ్ళంతా ప్రేమగా ఇచ్చినప్పుడు, వాళ్ళంతా కష్టపడి పాపం కట్ చేసి ఇచ్చారు. నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను. అందుకని నేనైతే ఇది వేస్ట్ చేయదలుచుకోలేదండి. చక్కగా శుభ్రంగా కడిగేసేసుకుని నేను ఇది కూర చేసేస్తాను. నేను ఎలా చేస్తానో మీరు కూడా చూడండి.
చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే చేస్తారా? ఎలా చేస్తారు? పచ్చి జీడిపప్పుతోటి వంకాయ జీడిపప్పు కూర సూపర్గా ఉంటుంది కదా, ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ వడిలిపోయిన వంకాయలు ఇలా ముక్కల కింద కట్ చేసేసుకున్నానండి. 4 ముక్కలు కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఇవి బాగా గిజరుగా ఉన్నాయండి. వంకాయలు అయితే బాగాలేదు, చెప్పాను కదా, ఒక వారం రోజులు అయింది తీసుకొచ్చి, వడిలిపోయి ఉన్నాయి. సరే వేస్ట్ చేయకుండా దాన్ని ఇలాగా ముద్ద కూరలాగా చేసేద్దామని డిసైడ్ అయ్యానమాట. ఇది మా అమ్మ చేసే విధానం, మా అమ్మమ్మ చేసే విధానంలో చేస్తున్నాను అనమాట. కొన్ని లేతకాయలు కూడా ఒకటో రెండో ఉన్నాయండి. ఆ రెండు కలిపి నేను మొత్తం అన్ని లేతవి గిజరుగా ఉన్నవి అన్నీ కలిపేసి ఉడికించేసుకుంటున్నాను. అయితే ఇవి మనం పచ్చి జీడిపప్పు నీళ్ళలో వేసి నానబెట్టుకున్నాం కదా, పొర తొందరగా ఊడి రావాలని చెప్పి నీళ్ళల్లో వేసి పెట్టాను. అందులోని ఫ్రీజర్లో పెట్టాను కదా, అది నీళ్ళల్లో వేసుకుని పెట్టుకున్నాను అనమాట. అది చూడండి, ఆ నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే చక్కగా చాలా ఈజీగా పొర ఊడొచ్చేస్తుంది. చూసారా, ఆ ఊడొచ్చిన పొరని ఇలా నీళ్ళల్లో వేసేసుకున్నాను. తీసినవి ఇవన్నీ శుభ్రంగా ఒకసారి కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, అవైతే ఉడికిపోయినాయి. ఈలోపు మనం పప్పు పులుసుకి ఒక కప్పుతోటి ఒక కప్పుడు నేను కందిపప్పు తీసుకుని కడిగేసి పెట్టుకున్నానండి. ఒక పచ్చిమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, ఇదిగోండి మనం పప్పు పులుసుకి చింతపండు కూడా పిసుకుని పోసుకుంటాం కదా, చింతపండు రసం, అలా నానబెట్టుకుని రసం పిసుకోక్కర్ లేకుండా నేను ఇందులోనే వేసేసుకుంటున్నాను. పప్పుతో పాటు ఉడికించేసుకుంటాను అనమాట. కావాల్సిన చింతపండు, కొద్దిగా పసుపు వేసుకుని సరిపడా నీళ్లు పోసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోండి. ఈలోపు మనకు ఇది వంకాయ ముక్కలు అయితే ఉడికిపోయినాయి. ఆ వంకాయ ముక్కలు దింపేసుకుని అదే స్టవ్ మీద నేను కుక్కర్ పెట్టేసుకున్నాను. ఈ వంకాయ ముక్కలు వడపోసేసుకుందామండి. చిల్లులు బుట్ట ఉంటుంది కదా, చిల్లులు దాంట్లో నీళ్ళన్నీ వంపేసుకుందాం. మీరు ఉడకబెట్టేసి వాచ్ చేస్తే దీంట్లో ఏం పోషకాలు ఉంటాయి, అన్నీ పోతాయి కదా అని మీరు కామెంట్ చేయొచ్చు. ఖచ్చితంగా వస్తాయి అలాంటి కామెంట్స్. కానీ ఈసారికి పోతే పోయినాయండి. ఎందుకంటే నేను మా అమ్మమ్మ చేసే విధానంలో చేస్తున్నాను. అది కాక ఈ వంకాయలు అసలు బాగలేదు, గిజరగా ఉన్నాయన్నమాట. గిజరగా ఉన్న వంకాయలు ఇలాగే ఉడకబెట్టి వార్చుకుని చేసుకుంటాం అనమాట. ఇది మా పద్ధతి. మీకు నచ్చితే ఇలా చేసుకోండి, లేదంటే కనుక డైరెక్ట్గా నూనెలో తిరుగుమాత వేసేసుకోండి. ఓకేనా? అలా దీంట్లో ఈ కూరలో అల్లం పచ్చిమిరపకాయ దంచుకుంటే బాగుంటుంది. అందుకని మీ కారానికి సరిపడా, మీ కూర ఎంత ఉందో, ఎన్ని వంకాయలు ఉన్నాయో చూసుకుని దానికి సరిపడా కొద్దిగా అల్లము పచ్చిమిరపకాయలు దంచేసుకుని పెట్టుకోండి. రోట్లో దంచుకోండి, మిక్సీలో వేసుకుంటానంటే మిక్సీలో వేసుకోండి. నాకు చిన్న రోలు ఉంది కాబట్టి రోట్లో దంచుకుంటున్నాను. నా దగ్గర 2 రోళ్ళు ఉన్నాయి ఇలాంటివి. ఒకటి నాది, నేను కొనుక్కున్నది, ఒకటి మా అమ్మది అనమాట. అమ్మ రోలు నేను తెచ్చుకున్నాను, అమ్మ గుర్తుగా నేను తెచ్చుకున్నాను అనమాట. అందుకని ఈ దీంట్లో దంచేసుకుని ఈ కప్పులో తీసేసుకుని పెట్టుకుంటాను. అయితే ఈ రోట్లో కొద్దిగా కారం అనేది ఉంటుంది కాబట్టి కాస్త నీళ్లు పోసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. కూరలోకి మనకి నీళ్లు అవసరం అవుతాయి కాబట్టి ఆ నీళ్లు దాంట్లో పోసుకుందామని అలా నీళ్లు పోసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు స్టవ్ వెలిగించుకుని కూర చేసుకోవాలి కదా, మూకుడు పెట్టేసుకున్నాను. మూకుడు పెట్టుకుని కొద్దిగానే ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో కొద్దిగా ఆవాలు వేసుకుందాము. ఆవాలు చిట్టుపట్టలాడిన తర్వాత 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూను మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించేసుకోవాలి. ఇలాగా ఈ కూరకి ఆయిల్ తక్కువే పడుతుందండి, ముద్ద కూర కదా, మన వంకాయ జీడిపప్పు ముద్ద కూర అనమాట. అయితే ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూను నూపప్పు కూడా వేసుకున్నానండి. నూపప్పు కూడా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. అందులోనూ కాల్షియం కూడా కదా, అందుకని మనం కొంచెం కాల్షియం యాడ్ చేసామన్నమాట దీంట్లోని. అయితే దీంట్లో కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని ఒకసారి వేయించేసుకోండి. వేయించుకున్న తర్వాత మన వడపోసుకున్న ఇవి ఉన్నాయి కదా వంకాయ ముక్కలు ఈ పోపులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనం అల్లం పచ్చిమిరపకాయ కారం కూడా ఉంది కదా, ఆ కారం కూడా ఈ వంకాయ ముక్కల మీద వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి. పోపు వేయించిన వెంటనే కూడా అల్లం పచ్చిమిరపకాయ వేసుకోవచ్చండి. కొంచెం ఎక్కువ గొట్టు వస్తుందని చెప్పి నేను ఇలాగ దీని మీద వేసాను అనమాట. వంకాయ ముక్కల మీద పైన వేసాను, పోపులో వేయకుండాను. మీరు అలా పోపులో వేసుకుంటానంటే పోపులో వేసేసుకోండి. అయితే ఇప్పుడు మనం జీడిపప్పు కడిగేసుకుని పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, ఆ జీడిపప్పు కూడా వేసేసుకుందాము. పచ్చి జీడిపప్పు అనమాట. అలాగే నీళ్లు కూడా ఉన్నాయి కదా, మనం రోట్లో వేసుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు కూడా కొద్దిగా దీంట్లో పోసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. కానీ భలే ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది ఈ ముద్దకూర. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వంకాయ జీడిపప్పు ఇలా ఎంతమంది చేస్తారనేది కామెంట్ కూడా చేయండి. ఇది చాలా నిజంగా వాళ్ళు అసలు ఎంత అభిమానంగా ఇచ్చారండి, ఎంత ప్రేమగా ఇచ్చారో నేనైతే ఎప్పటికీ మర్చిపోలేను.
వాళ్ళు చాలా అభిమానంగా ఉంటారండి. ఎందుకంటే చిన్నతనం అంతా అక్కడే జరిగిందనమాట మాకు. నేను సెకండ్ క్లాస్ మేబీ ఫస్ట్ క్లాస్లో అనుకుంటాను. ఫస్ట్ క్లాస్లో ఉండగా మేము ఆ ఊరు వెళ్ళాము. నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయిందనమాట. అప్పటి నుంచి కూడా నేను 10th క్లాస్ వరకు కూడా 10th క్లాస్ సగం వరకు కూడా అక్కడే అనమాట చదువుకున్నది. అందుకని వాళ్ళందరూ చాలా చాలా అసలు ఎంత అభిమానంగా చూసుకుంటారో పిల్లలు. అంటే మా నాన్నగారికి అక్కడి నుంచి కూడా వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయినా కూడా మేము ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళు చాలా చాలా మర్యాదగా చాలా గౌరవంగా చూస్తారు. అది అభిమానం అంటే, వాళ్ళ అభిమానం అంటే అంతలా ఉంటుంది నిజంగాను. ఇదిగోండి మనం పప్పు పులుసులోకి ఉల్లిపాయలు కూడా తరిగేసుకుని పెట్టుకోవాలి. ఉల్లిపాయ పప్పు పులుసు అనమాట. ఈరోజు నేను ఉల్లిపాయ పప్పు పులుసు చేస్తున్నాను. ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయలు ఒక 2 పచ్చిమిరపకాయలు ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా కడిగేసుకుని ఇలా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఒకసారి కూరని మూత తీసి చూద్దామండి. ఒక్కసారి ఇలా కలిపేసుకోండి చక్కగాను. జీడిపప్పు ఎక్కువ వేసాం కదా, చాలా కమ్మగా ఉంది కూర అయితేను. నేను కూర తిన్న తర్వాతే మీకు ఇది అప్లోడ్ చేస్తున్నా. అయితే దీంట్లో కొద్దిగానే ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుందాము. పప్పు అయితే ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఆపేసానండి. ఇదిగోండి చూసారా చక్కగా ఉడికిపోయింది. అది మన చింతపండు వేసాం కదా, చింతపండు కూడా చక్కగా దీంట్లో కలిసిపోయింది అనమాట. చింతపండు వేస్తే ఉడకదనే భయం అవసరం లేదండి. చింతపండు ఉప్పు అన్నీ కలిపి వేసినా కూడా చక్కగా ఉడికిపోతుంది. నేను 1 పాట్ రెసిపీ లాగా అలా చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడాను. కుక్కర్లోనే డైరెక్ట్గా చేస్తూ ఉంటాను. అన్నీ కలిపి పెట్టేసి చేస్తాను, చక్కగా ఉడికిపోతుంది. కాకపోతే ఒక 3 విజిల్స్ కాకుండా ఇంకా 5 విజిల్స్ వచ్చాయనుకోండి, దాన్ని మళ్ళీ తిరిగి చూసుకోక్కర్లేదు, అంత చక్కగా ఉడికిపోతుంది అనమాట పప్పు. ఇక మన కూర కూడా అయిపోయిందండి. కూర అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకుందాము. ఎందుకంటే పులుసు చేసుకోవాలి కదా, మనం ఉల్లిపాయ పప్పు పులుసు చేసుకోవాలి కదా. పప్పు పులుసు కోసం అని చెప్పి పోపుకి నెయ్యి వేసుకుంటున్నానండి. మీకు నచ్చినట్టుగా నూనె కావాలంటే నూనె వేసుకోండి, నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోండి. దీంట్లో నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు వేసి పోపు వేయించుకోండి. ఇట్లా వేయించేసుకోండి. కొద్దిగా ఇంగువ వేసుకున్నాను చూసారా, చాలా చిన్న పిసర వేసుకున్నాను ఇంగువ. ఇది ఒక మంచి వాసన వచ్చే ఇంగువ అండి, ఊరగాయ ఇంగువ అనమాట. చిన్న పలికేస్తే చాలు చాలా వాసన వస్తుంది, గుమగుమలు ఆడిపోతుంది అనమాట. అందుకని కొద్దిగానే వేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇదిగోండి వెల్లుల్లి రెక్కలు కూడా కచ్చపచ్చగా దంచేసుకుని వేసుకున్నాను. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఇంగువ ఇవన్నీ వేసుకుంటారా అని కూడా కామెంట్ చేస్తారు. వేసుకుంటానండి, నాకు ఇష్టము, అందుకని నేను వేసుకుంటాను. ఇందులో ఏది ఇష్టం లేకపోయినా అది మీరు అవాయిడ్ చేసేసేయండి, స్కిప్ చేసేయండి, పర్వాలేదు. మీకు నచ్చినట్టుగా చేసుకోండి. నేను చేసుకునే విధానం మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఇలా చేసుకోండి, లేదంటే కనుక దీంట్లో ఏదైనా స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేసుకోండి హ్యాపీగా. కొద్దిగా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం నీళ్ళు పోసేసుకోండి, సరిపడా నీళ్ళు పోసేసుకోండి. పోసుకుని దీంట్లో ఉప్పు వేసుకోవాలండో, ఉప్పు చెప్పలేదని మీరు చెప్పలేదనుకోకండి. ఉప్పు అలాగే కొద్దిగా పసుపు ఇవన్నీ కూడా వేసేసుకుని చక్కగా ఉడికించుకోండి. రుచికి సరిపడా బెల్లం కూడా వేసుకోవాలి, నేను వేసుకుంటాను. మీరు తీపి తిన్న వాళ్ళు బెల్లం కూడా స్కిప్ చేసేసుకోండి. మీ రుచిని బట్టే కదా ఉంటుంది, నా రుచిని బట్టి కాదు కదా. మీరు ఎలా రుచిగా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోండి. నా రుచి ఇదనమాట, నా రుచిని మీకు పరిచయం చేస్తున్నాను. మీకు ఎలా కావాలనుకుంటారో అలా దానికి తగ్గట్టుగా మీరు చూసుకుని చేసుకోండి. ఉడికిపోయిన పప్పు ఉంది కదండి, బాగా మెత్తగా చేసేసుకున్న పప్పు, ఆ పప్పుని దీంట్లో వేసేసుకోండి. పోపులో వేసేసుకోండి ఉల్లిపాయలు దాంట్లోను. అది తర్వాత మన కుక్కర్లో కొద్దిగా పప్పు ఉండిపోయింది కదా, దాన్ని కూడా శుభ్రంగా కడిగేసాను. నేను చేతితోటే కడిగేసేసుకుని ఆ నీళ్ళు కూడా దీంట్లో పంపేసుకున్నాను. ఒకసారి కలిపేసుకోండి ఇలా చక్కగా. కలిపేసుకుంటే ఇది ఇలాగా మరుగుతూ ఉంటుంది, కాసేపు మరగాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చేద్దాము, ఏది తక్కువైతే అది దాంట్లో యాడ్ చేసేసుకుందాము. కొద్దిగా ఉప్పు తక్కువైంది నాకు, చూసారా, జెన్యున్గా చెప్తున్నాను. ఉప్పు తక్కువైతే ఉప్పు తక్కువైందని చెప్తాను, ఎక్కువైతే ఎక్కువైందని చెప్తాను. కానీ తక్కువగానే వేస్తూ ఉంటానండి ఎప్పుడు. ఎక్కువైపోతే మళ్ళీ ఆ పదార్థం అంతా పాడైపోతుంది కదా, అందుకని కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటరు. కావాలంటే కలుపుకోవచ్చు అనమాట. ఇది చూసారా, పప్పు పులుసు అంతా గుమగుమలు ఆడిపోతుంది అనమాట. అక్కడ నుంచి వంట చేస్తుంటే నోట్లోంచి నీళ్ళు కారిపోతున్నాయి అట్లా అన్నట్టుగా ఉందన్నమాట. అయితే పక్క దాంట్లో నేను ఆ చిన్న గరిటె, స్టీల్ గరిటె ఉంది, దాంట్లో స్టవ్ వెలిగించుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని వేడి చేసుకున్నానండి. బాగా వేడికిపోయింది. బాగా చల్లారిన తర్వాత కొంచెం
కొద్దిగా కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో వేసుకుందామని, పప్పు పులుసులో కారం వేసుకుందామని చెప్పి, పైన వేద్దామని చెప్పి కొద్దిగా కారం వేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మనం పులుసులోకి ఇంకా లాస్ట్గా కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. అందుకని కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకున్నాను. ఒకసారి కలిపేసి ఇప్పుడు కారం వేయక ముందు నా మనవరాల కోసం అని చెప్పి కొద్దిగా తీసేస్తున్నాను అనమాట ఈ కప్పులోకి. ఇదిగోండి, ఇది నా మనవరాలకి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మేము ఈ కారం వేసేసుకుంటాం అన్నమాట. ఇదండి ఈ పప్పు పులుసు ఇట్లా అయ్యిందనమాట. అయితే సూపర్ టేస్టీగా అయితే ఉంది. చాలా చాలా బాగుంది. ఉల్లిపాయలు ఎక్కువ వేసి పెట్టాను కదా, బాగుందనమాట. అయితే ఉల్లిపాయలు అయితే రెగ్యులర్గా వాడములేండి, కానీ ఆ పర్వదినాలప్పుడు వాడమన్నమాట. ఏకాదశి, అమావాస్య ఇట్లా మాఘమాసంలో పాలు పొంగించుకుంటాం కదా, మాఘపాదివారాలు అలాంటప్పుడు తినము. ఉత్త రోజుల్లో అయితే మేము ఉల్లిపాయలు అయితే హ్యాపీగా తింటామండి. ఉల్లి వెల్లుల్లి నిషేధాలు మాకేం లేవు. పర్వదినాలప్పుడు మాత్రమే నిషేధం అనమాట. కార్తీక మాసంలో కూడా తినను నేను. ఉత్త రోజుల్లో అయితే తింటాము. అందులోని ఇప్పుడు సమ్మర్ కూడా కదా, అందుకని కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వాడుతూ ఉంటానన్నమాట. ఇదిగోండి, ఈ వడియాలు అయితే మొన్న పెట్టాను. వడియాలు ఆల్మోస్ట్ మీరు అందరూ చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే దీనికంటే ముందు వడియాల వీడియో వచ్చిందండి. అది ఒకసారి వాచ్ చేయండి, తప్పకుండా వాచ్ చేయండి. నా మనవరాలు మాట్లాడిన మాటలు ఉంటాయి. మీకే చెప్పింది మా మనవరాలు. ఫ్రెండ్స్ అని మిమ్మల్ని పలకరించింది అందరినీ. నీ ఫ్రెండ్స్గా చెప్తున్నానని చెప్పింది అనమాట. నా ఫ్రెండ్స్ని తను చెప్తుందనమాట. మీ ఫ్రెండ్స్గా చెప్తున్నానమ్మమ్మ అని చెప్పింది. అది కూడా ఒకసారి మీరు తప్పకుండా వాచ్ చేయండి. అందరూను వాచ్ చేసి లైక్ కూడా చేయండి. నేను ఈ వడియాలు పెట్టి పెట్టడంతో అయిపోయినాయండి. ఓ చిన్న కాయ తీసుకొచ్చారు. ఒక లేతపాటు కాయే, ముద్రకాయ ఏం లేదు. మా వారికి తెలియదు పెద్దగా తేవడం. అందుకని నేను అడిగాను కదా అని తెచ్చేశారు. తెచ్చిన తర్వాత అది వేస్ట్ చేయకుండా వడియాలు పెట్టాను. వడియాలు పెట్టి పెట్టడంతో అన్నీ టప్ 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 లేపేసాం అనమాట. అన్నీ అయిపోయింది. దొల్లగొట్టేసాం మొత్తం మీద. కష్టపడి 4 రోజులు కష్టపడ్డాను దానికోసం అని చెప్పి. ఎండబెట్టడం, కిందకి రావడం, పైకి పట్టుకెళ్ళడం, ఇట్లా 4 రోజులు కష్టపడితే ఆ 4 రోజుల్లోనూ పటపట్లాడించేసామట. అయిపోయింది. 33 వడియాలకి ఒక 3 వడియాలు మిగిల్చానమాట. పచ్చి పచ్చి వడియాలు ఇష్టం అండి మాకు అందరికీ. అందుకని ఇలా ఎండకుండా పచ్చి పచ్చిగా పెట్టిన రోజు నుంచి మొదలు పెడతాం అనమాట. అలా వేయించేసుకోవడం అలా అలా అయిపోతాయి అనమాట. పకోడీలా ఉంటాయి. చక్కగా అన్నంలో ఇంత నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే అద్దిరిపోతుంది. కూర కూడా అవసరం లేదు, అంత బాగుంటుందన్నమాట. ఇదిగోండి, మనం వండుకున్నవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము. పప్పు పులుసు, ఉల్లిపాయ పప్పు పులుసు, అలాగే ముద్దకూర, నా మనవరాలకు తీసిన పప్పు పులుసు, వంకాయ, జీడిపప్పు, ముద్దకూర, వడియాలు, అన్నము. చూసారా, ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? కడుపు నిండిపోతుంది. చూడగానే కడుపు నిండిపోతుంది. చక్కగా గుల్లగా కూడా ఉన్నాయి. లేతవాటి కాయ అయినా కానివ్వండి బాగానే వచ్చాయి, గుల్లగానే వచ్చాయి. మా వాళ్ళు అంత అభిమానంగా ఇచ్చినందుకు వాళ్ళ పేరుని గుర్తు చేసుకుంటూ ఈరోజు నేను వంకాయ జీడిపప్పు కూర చేశానన్నమాట. వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూస్తారు, ఆనందపడతారు. వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు. ఇదిగోండి, నేనైతే ఈ గోధుమ అన్నము వండుకుంటున్నాను అనమాట. ఈ మధ్యన వైట్ రైస్ ఎక్కువ తినడం అయిపోయింది. అందుకని ఇంకా దాన్ని ఆపాలని చెప్పి నేను గోధుమ అన్నం వండుకుంటున్నాను అనమాట. ఒక 3 డేస్ నుంచి గోధుమ అన్నం వండుకోవడం మొదలుపెట్టాను. అట్లా ఈ 2 వడియాలు, కూర, పప్పు పులుసు, ఇంతే. ఈ రోజుకి నా లంచ్ ఇట్లాగా కానిచ్చేసానమాట. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చిందా మీకు? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.